హాయ్ అండి. ఇదిగో మా మునగ చెట్టు అయితే ఇట్లా చూడండి. మునగ చెట్టు మునగాకంతా పీక్కొని వచ్చినాము. ఇది ఎక్కువ పెద్దగా అయిపోయింది. కరెంట్ వైర్లు తగులుతుంది. అందుకోసమే కరెంట్కి తగులుతుందని చెప్పేసి ఇట్లా మునక్కాయలు కాసింటే చూడండి, నేతకాయలు ఇవన్నీ వాళ్ళు కరెంటు వాళ్ళు వచ్చేసి ఇంకా తగులుతుంది అని చెప్తే అంత కొమ్మలంతా కొట్టేస్తే అవన్నీ నేతవన్నీ పీకేసుకున్నాను. అన్నీ పీక్కొనేసి ఇట్లా చూడండి, ఇవైతే అంతా క్లీన్ చేస్తుంది మా అమ్మ. తీసుకొని వచ్చేసి అందరికీ ఇచ్చినాము, పక్కల వాళ్ళకంతానా. ఇంకా ఇది ఉండేదంతా మేము కూడా కొద్దిగా తీసుకుంటా ఉన్నామంతా. చాలా నేతగా ఉన్నాయి మునక్కాయలు అయితే. ఎన్ని కాయలు అయ్యేదో అవి. వాళ్ళైతే కరెంటుకి తగులుతుంది కదా, ఇబ్బంది అవుతుందని చెప్పేసి అంత చెట్టు అంతా పైన అంతా కొట్టేస్తే ఇట్లా అయింది. నాకైతే జ్వరం వచ్చేసింది, ఎక్కువ శీతం గంటలు అయిపోయింది. ఇది చూడండి, తుమ్మాకు ఉంటుంది కదా, తుమ్మాకు మనం శివునికి తెల్ల పూలు కాస్తాయి చిన్నగా. ఆ ఆకుతో అయితే ఇది మా అమ్మ ఇప్పుడు ఆయుర్వేదిక్ చేస్తుంది. దీంతో ఆకు పిక్కని వచ్చేసి శీతం గంటలు అయితే ఇది బాగా పనిచేస్తుందంట. అందుకోసమే ఇది పిక్కొని వచ్చేసి తుమ్మాకు. దీంతో శీతం గంటలు బాగా శీతం అంతా పీర్చేస్తుందంట మనకి ఇట్లా చేస్తే. ఈ ఆకు అయితే తీసుకొనేసి నీట్గా కడుక్కొనేసి దీన్నంతా ఇట్లా బాగా రుద్దేసేయాల. ఒక గిన్నె తీసుకొనేసి ఆ గిన్నెలోకి అంతా బాగా రుద్దేసుకునేలా. చూడండి, ముసలోళ్ళు ఉంటే ఇట్లా అవన్నీ తెలుస్తూ ఉంటాయి మనకి, టిప్స్లు ఇట్లా అన్నీ ఏం తెలుస్తూ ఉంటాయి. మా అమ్మ ఉంటే ఇట్లా ఏదో ఒకటి ఇట్లా చేస్తూ ఉంటుంది. గొంతుకి శీతం గంటలు అయితే ఇట్లా చేస్తారంట. మనమైతే ఇప్పుడు ట్యాబ్లెట్లు హాస్పిటల్ అట్లా చేస్తూ ఉంటాం కదా, పోతూ ఉంటాము. వీళ్ళైతే ఇట్లా అన్నీ ఆయుర్వేదిక్తోనే చేస్తూ ఉంటారు ముసలోళ్ళు. ఇట్లా రసం అయితే అంతా ఇట్లా రుద్దేసి ఆకు చూడండి, తుమ్మాకు ఇది. తుమ్మ చెట్టు తెలుస్తుందా మీకు? మీకు తుమ్మ చెట్టు తెలిసింటే కామెంట్ చేయండి. ఈ ఆకు అయితే అంతా రుద్దేసి ఇట్లా అంతా పిండేస్తుంది మా అమ్మ. దాంట్లో అయితే ఏమో చేస్తుందంట, చూస్తాను. అంత రసం తీసుకుంటుంది. శీతం గంటలు అయిపోయినాయి ఎక్కువ, క్లైమేట్ చేంజ్ అయింది కదా, అందుకోసమే అంత చలి కోసం అంత శీతం అయిపోయింది నాకు. అందుకే చూడండి ఇట్లా రసం అయితే తీసుకొని దాంట్లోకైతే సున్నం అయితే ఏమని చెప్తుంది. సున్నం ఉంటుంది కదా మనం ఒక్కాకు వేసుకునేది, ఆ సున్నం అయితే కొద్దిగా దాంట్లో ఆ రసంలోకి వేసేయమని చెప్తాంది. వేస్తాను, ఇంకా కొద్దిగా వేయని చెప్తాంది. అది కూడా వేస్తున్నాను. వాళ్ళకి ఇట్లాంటివన్నీ బాగా తెలిసే, మనకైతే తెలిసేలేదు. ఇట్లా ఆయుర్వేదిక్లోనే అన్నీ ఏదైనా కానీ వస్తే వాళ్ళు అంతా బాగా చూసుకుంటారు. మనము ట్యాబ్లెట్లే వాడాలి, ఇంజక్షనే పడాలా మనకి అట్లా అనుకుంటాము. వాళ్ళు అట్లా కాదు, ఆయుర్వేదిక్తోనే మేలు చేసుకొని. చూడండి, ఇక్కడైతే శీతం గంటలు అయింటాయి కదా, గొంతుకి మన గొంతు నొప్పి శీతం గంటలు అట్లంతానా. దానికైతే మా అమ్మ అయితే ఇట్లా పెట్టేస్తూ ఉంది. ఇట్లా పెట్టుకొని వేస్తే మనము ఒక 3 రోజులు ఇట్లా చేసుకుంటే శీతం గంటలు అనేది పోతాయంట. అందుకోసమే అంతా చూడండి, గొంతుకి అంతా ఇట్లా పెట్టేస్తూ ఉంది. ఇది ఆరేదాకా ఉండాలి అట్లా, లేదంటే అంత బట్టలకు అయిపోతుంది. నాకు ఈ జ్వరం కూడా ఉంది అట్లేనో. మా అమ్మ అయితే ఇది చేస్తూ ఉంది. ఇట్లా ఇంట్లో చూడు, ఇట్లా ముసలోళ్ళు ఉంటే చూసుకుంటారు, లేదంటే ఇంట్లో ఆడవాళ్ళకి బాగలేదంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఆ మునక్కాయలు అయితే తీసుకొనేసింది. నాకు బాగలేదని చెప్పేసి మా అమ్మే అంతా ఇప్పుడు సాంబార్ చేద్దామని మునక్కాయలు అయితే కట్ చేస్తుంది. చూసారు కదా, ఇవైతే సాంబార్ కానీ కట్ చేస్తూ ఉంది. ఇంట్లో ఊరు ఆడళ్ళు బాగలేకపోతే చేసేవాళ్ళే ఉండలేదు, పని ఎవరైనా ఒకరు ఉండాలి. ఇట్లా ముసలోళ్ళు ఉంటే ఏదో ఒక పని అయితే ఇంట్లో అంతా చేస్తూ ఉంటారు. మునక్కాయలు తీసుకొనేసి సాంబార్కి అయితే రెడీ చేసేస్తాను. చూడండి, పాత్రలు అయితే నీట్గా కడిగి కూరేసింది అన్నీని. అంత ఆరనింకా తుడిచి పెట్టేస్తుంది తీసుకొనేసి పక్కన. అంతా వంట రూమ్లో అంత సింక్లో కడిగేసి పెట్టేసింది. ఇంకా తర్వాత వచ్చేసి బట్టలు మిషన్కి వేసేసింటే అవి కూడా మా అమ్మే ఆరేస్తూ ఉంది. అన్నీ ఎంత పని చేస్తారు చూడండి. ముసలోళ్ళు ఉంటే, ముసలోళ్ళతో అందరూ వద్దు అనుకుంటారు. ఎందుకు అట్లా అనుకుంటారో ఏమో. ఇంట్లో ఉంటే పిల్లల్ని చూసుకుంటారు, ఇల్లు చూసుకుంటారు, మనకు బాగలేకున్నా చూసుకుంటారు. కానీ అమ్మ నాయన చూడాలంటే సరిపోదు, కొడుకులకి కోడళ్ళకి అట్లా. నాకైతే తర్వాత ఇంకా హాస్పిటల్కి వెళ్ళాను నేను, జ్వరం వచ్చేసింది కదా, అందుకే హాస్పిటల్కి బయలుదేరాను. చూడండి, అంత జనం ఎక్కువ వచ్చేస్తున్నారు. ఇంకా అక్కడ వెళ్తే మాస్క్ కంపల్సరీ ఉండాలి, మాస్క్ వేసుకోకపోతే డాక్టర్ లోపలికి పిలుచుకోరు. అందుకోసమే నేను బయటే మాస్క్ కొనుక్కొనేసి ఇట్లా బయటకి పోయేసి మెడికల్ షాప్లో తీసుకొనేసి వచ్చేసాను. ఫస్ట్ పోయేస్తున్నాను, మాస్క్ లేదు అని దానికి. తర్వాత పోయి తీసుకొని వచ్చినాను. జనం ఎక్కువ వచ్చేస్తున్నారు, చూసారు కదా. చూడండి, అంతా వస్తూ ఉన్నారు, జనము ఎక్కువ ఉన్నారు. చాలా దగ్గులు, జ్వరాలు, పడిశాలు అట్లా ఉన్నారు. నాకైతే ఇంకా ట్రీట్మెంట్ ఇచ్చినారు. చూడండి, బాటిలో ఇంజక్షన్ వేసేసి అక్కడే ఇంజక్షన్ వేసి నరంకి వేసేసి ఇంజక్షన్లు వేస్తున్నారు. జనం చూడండి ఎంతమంది ఉన్నారు, చాలా మంది ఉన్నారు అంతానా. చూసారు కదా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.